దేవుని మహాకృపలో నన్ను ఆహ్వానించిన కుటుంబస్తులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు చాలండి. సొలొమోను చేసిన మనవి దేవుని దృష్టికి ఎలాగుందంటే అనుకూలంగా ఉన్నది. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలమైనవి అనే మాట ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుని దృష్టికి అనుకూలంగా మనం జీవించకపోతే మరికొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ కుటుంబం వచ్చిన మనము అందరము కూడా. అయితే మిగిలిన జీవితమైనా సరే దేవునికి అనుకూలంగా జీవిస్తే మనకి ఆశీర్వాదం, దీవెన. దేవుని దృష్టికి అనుకూలమైనవి ఏంటో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ఈ రోజున మనం నేర్చుకుందాం. ఒకవేళ అలా గనక మనం లేకపోతే ఈ రోజు నుంచి అలాగ ఉండటానికి మనం ప్రయత్నం చేస్తే మన కుటుంబాలు దీవించబడితే మనము దీవించబడతాం. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటియో ఈరోజు నేర్చుకుందాం. రాజుల కొరకును అధికారులందరి కొరకును ఇది మంచిదియో మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనయు ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటంట? మొదటిది రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు చెయ్యాలంట. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఇది దేవుడికి అనుకూలమైనదంట. అందరి కొరకు ప్రార్థన చేయమని చెబుతున్నాడు. మరి విశ్వాసిగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు అధికారుల కొరకు, నీ పైన నియమించబడిన యజమానుల కొరకు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన అక్కడికి దేవుని దగ్గరికి చేరదు. ఆయనకు అనుకూలమైతేనే కదా ఆయన వినేది. మనం మొదట్లో చదువుకున్నాం సొలొమోను దగ్గర. సొలొమోను చేసిన మనవి దేవుడు ఆలకించాడు. ఆయన దృష్టికి ఎలాగుందంట? అది అనుకూలముగా ఉన్నది అని రాస్తుంది. అలాగని ఇప్పుడు మనం చేసే ప్రార్థన కూడా దేవుని దృష్టికి ఎలాగుండాలంటే అనుకూలముగా ఉండాలి. అనుకూలంగా ఉండాలి అని అంటే మనము అధికారుల కొరకు, రాజుల కొరకును అందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనే చేసుకోవట్లేదు. ఇంకా కొంతమంది వారి కొరకే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది ప్రార్థనే చేసుకోవట్లేదు. కొంతమంది చూస్తే వారి కోసమే ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా నన్ను దీవించు, నా కుటుంబాన్నే దీవించు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అది ఎలాంటి ప్రార్థన అంటే స్వార్థ ప్రార్థన అన్నమాట. దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. బైబిల్లో ఉంటుంది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని బైబిల్లో ఉంది. నువ్వు ఎప్పుడైతే అందరి కొరకు ప్రార్థన చేస్తావో మొదటిగా నీ అవసరత దేవుడు తీరుస్తాడు. నువ్వు అందరి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అందరి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కుటుంబంలో కార్యాలు చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది నాకు బిజీ, నాకు అసలు ఖాళీయే లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
దావీదు మహారాజు రోజుకి 7 సార్లు దేవుణ్ణి ఏం చేసేవాడు? స్తుతులు చెల్లించేవాడు. రాజుగారే 7 సార్లు స్తుతులు చెల్లించాడంటే రాజుగారి కంటే బిజీయే మనం. ఆయనకి రాజ్యంలో పరిపాలన చేయాలి, యుద్ధాలు చేయాలి, ఎంతో అయినా కానీ ఆయన సమయాన్ని ఏం చేసుకునేవాడు? దేవుని కొరకు కేటాయించుకునేవాడు. మరి నీ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి అంటే నువ్వు కూడా సమయాన్ని కేటాయించుకొని అందరి కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే అందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో అది దేవుడి దృష్టికి అనుకూలమైన ప్రార్థనగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది అందరి కోసం ప్రార్థన చేయటం మానేసేసారు. మా కోసం చాలే అనుకుంటున్నారు. మీకోసమే చేసుకుంటే దేవుడు ఎంత మాత్రము వినడు. నువ్వు అందరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. అందరి కోసం ఇక్కడ కూర్చున్న అందరూ ప్రార్థన చేయటం వచ్చు రాదా? అందరికి ప్రార్థన చేయటము వచ్చు. కానీ వచ్చినా కూడా ప్రార్థన తలాంత ఉన్నా కూడా మనం ఏం చేయమంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. ఇప్పటి వరకు నీ కోసమే చేసుకున్నావు, అసలు ప్రార్థన చేయటమే మానేసావో నాకు తెలియదు. కానీ ఈ 2024 చివరిలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉండాలి అని అంటే నువ్వు అందరి కొరకు ప్రార్థన. నీ పైన నియమించబడిన యజమానుల కొరకు, అధికారుల కొరకు. అధికారులైన దేవుడు పెడితేనే కదా, నియమిస్తేనే వాళ్ళు అధికారంలోకి వచ్చేది. అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. రెండో మాట చూడండి, మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదువుదాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దేని మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలండి. రెండో మాట ఏంటంటే దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుడే చెబుతా ఉన్నాడు. ఆయనకు అనుకూలమైనది ఏంటంటే రెండోది ఆయన యొద్దకు వచ్చి ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. ఈ లోకంలో మనం అన్నీ నేర్చుకుంటున్నాం కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవట్లేదు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీతో మాట్లాడతాడు, ఏం చెయ్యాలో చెబుతాడు, ఎలాగ నడుచుకోవాలో దేవుడు చెబుతాడు. ఎవరి దగ్గర నేర్చుకోమంటున్నాడు? నా యొద్దకు వచ్చి నేర్చుకోమని దేవుడు చెబుతా ఉన్నాడు. ఆయన మంచి బోధకుడై ఉన్నాడు. ఎవరో? యేసయ్య మంచి బోధకుడు. ఈ లోకంలో ఉన్న గురువులందరికంటే కూడా ఆయన మంచి గురువై ఉన్నాడు, బోధకుడై ఉన్నాడు. ఆయన మంచిగా నేర్పిస్తాడు. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్తే అనేకమైన విషయాలు దేవుడు నీకు నేర్పిస్తాడు. మనం అందరి దగ్గర కూర్చుంటాం, అందరి దగ్గర కూర్చొని లేనిపోయిన నిందలు తెచ్చిపెట్టుకుంటాం. కానీ కూర్చోవలసిన దేవుని దగ్గరికి మాత్రం కూర్చోవట్లేదు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోమని చెబుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే అనేకమైన అనుభవాలు దేవుడు నీకు నేర్పిస్తాడు. అనేకమైన విషయాలు దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎలాగుండాలో తెలియజేస్తాడు. నీ జీవితంలో ఎలా నడుచుకోవాలో దేవుడు నీకు చెబుతాడు. నువ్వు అక్కడ ఇక్కడ కూర్చోవటం వల్ల నీకు ఉపయోగం లేదు. కానీ అదేదో దేవుని దగ్గర కూర్చుంటే దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడు ఏ రకంగా మాట్లాడతాడంటే తన స్వరాన్ని నీకు వినిపింప చేయొచ్చు, లేకపోతే బైబిల్లో నుంచి ఒక వచనాన్ని నీకు చూపించవచ్చు, లేదంటే ఒక సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు, లేదంటే తోటి సహోదరి ద్వారా అయినా దేవుడు నీతో మాట్లాడవచ్చు. ఎలాగైనా దేవుడు మాట్లాడతాడు. నీకు నేర్పించాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలి? ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోమని దేవుడు చెబుతా ఉన్నాడు. మనం ఆయన దగ్గర నేర్చుకోం. ఏం చేస్తాం? మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. మన ఆలోచన ఎలాగుంటే అలాగా చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే మనము నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మీరు నాకు నేర్పించండి అని అడిగితే దేవుడు ప్రతిదీ కూడా నీకు
నేర్పిస్తాడు. బైబిల్లో శిష్యులు, అయ్యా నాకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అని అడిగితే దేవుడు వారికి నేర్పించాడా లేదా? నేర్పించాడు. ఆయన మంచి బోధకుడు, మంచి గురువు. నీకు కూడా ఏమి అవసరమో ఆయన దగ్గరికి వెళితే ఆయన అన్నీ. కొంతమంది ప్రార్థన చేయటం రాదు, అయ్యా నాకు ప్రార్థన నేర్పించంటే దేవుడు ప్రార్థన నేర్పిస్తాడు. అయ్యా నేను పాటలు పాడాలనుకుంటున్నాను అయ్యా అంటే పాటలు పాడటం దేవుడు నేర్పిస్తాడు. వాక్యం చదవాలనుకుంటున్నాను అయ్యా, వాక్యం చదువుతారు కానీ కొంతమందికి అర్థం కాదు. అయ్యా వాక్యం చదువుతున్నప్పుడు దానిలో ఉన్న మర్మాలు ఏంటో నాకు తెలియచేయంటే దేవుడు నీకు నేర్పిస్తాడు. అయ్యా నేను వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను, ఎలా చెప్పాలో నాకు రావటం లేదు, నువ్వే నాకు నేర్పించి చెప్పించాయంటే దేవుడే నిన్ను బలపరిచి నీవు ఎలా చెప్పాలో అలాగని దేవుడు చెప్పిస్తాడు. రెండో మాట, మొదటి మాట ఏంటంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. రెండోది ఆయన దగ్గర మనము నేర్చుకునే స్వభావం మనకి ఉండాలి. మూడో మాట చూడండి, కీర్తన గ్రంథం 93వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 93:5. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలము. చాలండి. ఏంటిదంట దేవుడికి అనుకూలమైంది? పరిశుద్ధత. మూడవ మాట పరిశుద్ధత. ఇది దేవుడికి అనుకూలమైందంట. ఈ రోజుల్లో ఎక్కడ చూసినాను పరిశుద్ధత అనేది కనపడటం లేదు. గృహాల్లో కనపడలేదు, వ్యక్తుల్లో కూడా కనపడటలేదు. ఏంటిది? పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన బిడలమైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధత దేవుని దృష్టికి అనుకూలమైనది అని అక్కడ రాస్తుంది. మరి నీవు పరిశుద్ధంగా లేకపోతే దేవునికి అనుకూలమైన బిడ్డగా లేనట్లే. చాలామంది పరిశుద్ధతగా ఉండకుండా అపవిత్రంగా జీవించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. బైబిల్లో ఉంటుంది పరిశుద్ధత అంటే ఏంటి? చెడును అసహించుకొనుటయే పరిశుద్ధత అని బైబిల్లో ఉంటుంది. పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు చెడుని ఏం చేయాలి? అసహించుకోవాలి. చెడుని ఎంతమంది అసహించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో చెడు పనులు ఎక్కడైనా జరుగుతున్నాయి అంటే ముందు మనమే ఉంటున్నాం. చెడు ఎక్కడైనా జరిగితే దేవుని బిడ్డలే ముందు అక్కడ కనపడుతున్నారంటే నీకు ఇష్టం ఉండబట్టేగా అక్కడికి వెళ్ళావు, అంతే కదా. నీకు ఇష్టం లేకపోతే అక్కడికి వెళ్ళావు కదా. నీకు ఇష్టం ఉండబట్టే నువ్వు అక్కడ నుంచున్నావు. నీకు ఇష్టం ఉండబట్లే నువ్వు కూడా ఆ కార్యక్రమంలో వాళ్ళతో పాటు పాలు పంపులు పొందుతూ ఉన్నావు. ప్రత్యేకించబడిన మనం ప్రత్యేకంగానే ఉండాలి. అలాంటి వాటిలో మనం ఉండకూడదు. దేవుడికి అనుకూలమైంది పరిశుద్ధత అంట. మరి ఎంతమంది పరిశుద్ధంగా ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ఎన్నటికీ ఆయనకు అనుకూలమైన బిడ్డగా మారలేవు. నీలో ఏం కావాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అంటే చెడుని అసహించుకోవాలి, చెడ్డ పనులను అసహించుకోవాలి. చెడు పనులని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. చెడ్డ పనులు చేసేవారి దగ్గర మనం కూడా కూర్చున్నామంటే నువ్వు కూడా ఆ లిస్టులోకి వెళ్ళిపోతావు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెతే ఉంది. నువ్వు వాళ్ళని మార్చడం కదా, వాళ్ళే నిన్ను మారుస్తారు, నువ్వు మార్చలేవు. సాధారణ ఏం చేసిద్దంటే నిన్ను తొందరగా పడేసేసేసిద్ది. అందుకనే చెడుతనాన్ని మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి. చెడ్డ పనులు నేను చెయ్యం, అసలుకి అదంతా మాకు వద్దు, మేము ఆ ప్రదేశాల్లో ఉండం, మేము పలానా స్థలానికి రాము, మేము పలానా చాట మేము ఉండం అని మొహమాటం లేకుండా మనం ఏం చేయాలని చెప్పేసేయాలి. ఎందుకంటే పరిశుద్ధతగా లేకపోతే, బైబిల్లో పరిశుద్ధత ఉంటే దేవుణ్ణి కూడా మనము చూడగలుగుతాం. దేవుని చూడాలన్నా మనకి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయనలో అసలుకి ఎంచి చూసినాను ఎక్కడా కూడా పాపము లేదు. ఎవరిలో? యేసయ్యలో. మరి మనలో కూడా ఎంచి చూసినా మనలో ఏం కనపడకూడదు? మనలో ఎంచి చూస్తే ఎక్కడో ఒక చాట మంచి కనపడుతుంది, అంతా
పాపమే కనపడుతూ ఉంది. కానీ మన పాపపు స్వభావాన్ని తీసివేసుకొని చెడుని అసహించుకొని పరిశుద్ధంగా బ్రతకగలిగితే దేవునికి అనుకూలమైన బిడ్డగా నీవు ఉంటావు. దేవుణ్ణి నువ్వు కూడా చూడగలుగుతావు. పరిశుద్ధతగా ఉన్న నీవు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? పరిశుద్ధంగా ఉన్న దేవునితో ఎక్కువగా సహవాసము చెయ్యాలని కోరుకుంటారు. అంతే కదా. ఒక తాగుబోతాడు ఇంకొక జత కోరుకుంటే ఎవరిని కోరుకుంటాడు? మరొక తాగుబోతోడినే కోరుకుంటాడు. ఒక జోదమాడే వ్యక్తి మరొక జోదమాడే వ్యక్తినే కోరుకుంటూ ఉంటాడు. అంతే కదా. ఒక చెడ్డ పని చేసేవాళ్ళు మరొక చెడ్డ పని చేసేవారినే తోడు కోరుకుంటాడు. అలాగనే నువ్వు పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధుడైన దేవునితో నువ్వు ఎక్కువగా సంబంధం కలిగి ఉంటావు. పరిశుద్ధంగా ఉంటే నువ్వు గనక నీలో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధుడైన దేవుడితో ఎక్కువగా సత్సంబంధం కలిగి నువ్వు జీవిస్తూ ముందుకు కొనసాగుతావు ప్రియ దేవుని బిడ్డ. అందుకని మనలో ఏముండాలని కోరుకుంటున్నాడంటే దేవుడు పరిశుద్ధత. ఒకవేళ నువ్వు పుట్టినది మొదలు ఇప్పటి వరకు నీకు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో ఇప్పటి వరకు పరిశుద్ధంగా జీవించలేదేమో. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక, ఎవరో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు. మొన్ను నిన్ను స్తుతించదన్నట్లుగా చనిపోయిన తర్వాత అవకాశం లేదు. బ్రతికున్నావు కనుక దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, మరొక అవకాశం. ఈరోజు పిలుపు గృహంలో ప్రార్థన ద్వారా కొన్ని మాటలు నీకు చెబుతూ ఉన్నాడు దేవుడు. ఏమని చెబుతూ ఉన్నాడు? అందరి కోసం ప్రార్థన చేయమని చెబుతున్నాడు, దేవుని దగ్గర నేర్చుకోమని చెబుతున్నాడు, మూడోది పరిశుద్ధంగా ఉండమని చెబుతున్నాడు. రేపు దేవుడి దగ్గర మాకు పరిశుద్ధంగా ఉండమని ఎవరు చెప్పలేదయ్యా, లేకపోతే ఈ పాటికి ఎప్పటి నుంచో మేము పరిశుద్ధంగా ఉండేవాళ్ళం అని నువ్వు అనకుండా దేవుడు ఈరోజు నా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసిన మాటకు నువ్వు లోబడి ఆ మాట ప్రకారం నడుచుకుంటూ పరిశుద్ధంగా గనక ఉండగలిగితే అది దేవుని దృష్టికి ఎంతో అనుకూలమైనది. అందుకనే ఈ రోజు నుంచి అయినా సరే మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ఏ రోజు? క్రిస్మస్ రోజు. యేసు ప్రభువారు ఎందుకోసం వచ్చాడంటే పాపుల కోసం వచ్చాడని గౌక్కుని చెబుతాం మనం. ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు, పాపుల్ని రక్షించడానికి వచ్చాడని మనం చెబుతాం. ఆయన రక్షించాడు. రక్షించబడిన నీవు రక్షించబడినట్లుగా లేవు, అదే ఆయన బాధ. అయితే దేవుడు ఈరోజు చెబుతా ఉన్నాడు, రక్షించబడిన నీవు పరిశుద్ధతలో ఉండి మళ్ళీ అపవిత్రతలోకి వెళ్ళావేమో, నీ స్వభావాన్ని మార్చుకొని మళ్ళీ పరిశుద్ధంగా మారితే అది దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నట్లు. మరొక మాట చూడండి, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని. చాలండి. 4వ మాట ఏంటంటే యథార్థ హృదయము. యథార్థ హృదయము దేవునికి అనుకూలమైనది. ఈ రోజున యథార్థమైన హృదయాలు ఎక్కడా కూడా కనపడటం లేదు. లోన్ ఒకటి పెట్టేసుకుంటున్నారు, బయట ఒకటి మాట్లాడుతున్నారు. అయ్యగారు కనపడంగానే వందనాలు అంటున్నారు, పక్కెళ్ళి తిట్టుకుంటున్నారు కదా. లోన్ ఒకటి ఉంటుంది, బయటికి మరొకటి. హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి మాట్లాడేది మరొక మాట. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నాడు, యథార్థ హృదయుడినై నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు అని అక్కడ చెబుతా. ఆ యథార్థ హృదయము దేవునికి అనుకూలమైందంట. నీ హృదయం ఎలాగ ఉండాలంటే యథార్థంగా ఉండాలి. మరి నీ హృదయం యథార్థంగా ఉందో లేదో చూసే నాకు తెలియదు, ఎవరో కూడా కనిపెట్టలేరు. మన ప్రవర్తన బట్టి చెబుతారు కానీ లోన ఉన్నదాన్ని ఎవరో చెప్పలేరు. కొంతమంది మనుషులను చూడగానే ఈ మనిషి ఎలాంటిది, ఈ మనిషి ఎలాంటి వాడు అని మనం అంచనా వేయచ్చు, కానీ లోనున్న దాన్ని మనం ఎవరో అంచనా వెయ్యలేము. నీ హృదయం యథార్థంగా ఉందా, దిమనస్కుతో ఉందా అంటే రెండు తలంపులతో ఉందా, ఎలాగుందనేది మాత్రం ఎవరో చెప్పలేరు.
అది ఎవరికి తెలుసు అంటే హృదయంతరంగాలు ఎరిగినటువంటి ప్రభువుకు మాత్రమే తెలుసు నీ హృదయం యథార్థంగా ఉందో లేదో. మనుషుల్ని ఎంతమందినైనా మోసం చేయొచ్చు, ఎంతమందినైనా మభ్యపెట్టచ్చు, ఎంతమందినైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే మోసపరిచేయచ్చు. కానీ ప్రభువుని మనం ఎన్నటికీ మోసం చేయలేము. నీ హృదయం యథార్థంగా ఉంటే దేవునికి అనుకూలమైంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. అంతే. అంటే నీ హృదయం ఎలాగుండాలి? శుద్ధిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. హృదయం అన్నిటికంటే కూడా ఘోరమైన వ్యాధి కలది. అలాగే హృదయం చాలా చెడ్డది. మరి నీ హృదయం ఎలాగుందో ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ హృదయం మంచిగా లేకపోతే నువ్వు దేవుని దృష్టికి ఎన్నటికీ కూడా అనుకూలమైన బిడ్డవుగా ఉండలేవు. కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడుతున్నారంటే వారి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. అంతే కదా, లోన్ ఉంటేనే కదా బయటకు వచ్చేది. కొంతమంది ఇలా మాట్లాడేశారు ఏంటి అని అంటే వారి లోనుండ దాన్ని బట్టి వారు బయటికి మాట్లాడుతూ ఉన్నారు. మరి నీ హృదయం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మనకున్న అలవాటు ఏంటంటే అందరిని పరిశీలన చేస్తాం. అందరి గురించి మనం ఏం చేస్తాం? వీళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు అలాంటి వారని అందరి గురించి చదివేస్తాం, అందరి గురించి పరిశీలన చేస్తాం. కానీ పరీక్ష చేసుకోవాల్సింది ఎవరినంటే మనల్ని. ఎవరిని పరీక్ష చేసుకోవాలి? మన హృదయం ఎలాగుంది, అసలు మనం ఎలా నడుచుకుంటున్నాము, మన మాట తీరు ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, అసలు మన నడవడిక ఎలాగుందని మనం పరిశీలన చేసుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటే అసలు యథార్థంగా ఉంటుందా అంటే లోన్ ఒకటి బయటకు ఒకటి నేను మాట్లాడుతున్నానా, లేకపోతే లోన్ ఎట్లా ఉందో బయటికి కూడా అలాగనే నేను ఉన్నానా అని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. చాలామంది హృదయము ఎలాగుంటుంది? యథార్థంగా ఉండలేదు. యథార్థంగా ఉండలేదంటే అబద్ధంగా ఉంటుంది, అసత్యంగా ఉంటూ ఉంది. యథార్థత అనేది వారి హృదయంలో కూడా కొంతమంది పైకి యథార్థవంతులా కనపడతారు, కానీ లోన యథార్థత ఉండదు. ఎక్కడ ఉండదు? పైకి యథార్థవంతులాగా కనపడిన లోన ఉండకపోతే అది దేవుడు చూస్తాడు. నేను చూడలేను, నువ్వు చూడలేవు. నీ హృదయంలో ఏముందో నేను దూరం చూడలేను, నా హృదయంలో ఉందో ఏమో మీకు తెలియదు. కానీ హృదయంతరంగాలు ఎరిగిన ప్రభువుకు మాత్రమే తెలుసు. అందుకనే 4వది ఏంటంటే యథార్థ హృదయం కలిగి మనము జీవించాలి. 5వ మాట చదువుకొని మనం ముగింపులోకి వెళ్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. అనుకూలముగాను అన్య దేవతల బలిపీఠములను పగలగొట్టి చాలండి. చక్కటి మాటలు అక్కడ రాస్తున్నాయి. ఏం చేశాడంట? ప్రతిమలన్నిటిని కూడా పగలగొట్టేసేసాడంట. స్తంభాలని, దేవతా స్తంభాలన్నిటినీ తీసేసాడా కదా, అక్కడ రాస్తుంది కదా. అది ఏంటంటే ఎవరి దృష్టికి అనుకూలమంట? దేవుని దృష్టికి అనుకూలమైన పని ఏంటంటే విగ్రహాలను తీసి ఏం చేయాలి? పగలగొట్టి పడేసేసేయాలి. విగ్రహాలు ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి అని అంటే విగ్రహం అంటే బొమ్మ సంగతి కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విగ్రహం ఉంటుంది. ఇప్పటి వరకు ఆ విగ్రహాలను పెట్టేసుకున్నావేమో, ఆ విగ్రహాలను నువ్వేం చేసుకోవాలంటే నీ లోన్ నుంచి తీసివేసుకోవాలి. దేవుడు అంటాడు మొదటిగా మనం ఆయన్ని ప్రేమించాలంట. ఆయన కంటే ఎక్కువగా వేరే వాళ్ళని ప్రేమిస్తూ అది ఒక విగ్రహం కింద మనము చేసేసుకుంటూ ఉన్నాము. ఆ విగ్రహాలను మనలో నుంచి ఏం చేసేసుకోవాలి? తీసివేసుకోవాలి. పూర్తిగా తీసివేసి ఆ స్థలములో నీలో ఏదైతే ఉందో విగ్రహంగా చేసేసుకున్నావో దాన్ని తీసేసుకొని దేవునికి ఆ స్థలాన్ని అప్పచెప్పాలి.
నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విగ్రహం ఉంటుంది. ఏంటి ఆ విగ్రహాలు? తాగుడు లేకపోతే నేను ఉండలేనండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ తాగుడనే విగ్రహం. ఎందుకు అట్లా అబద్ధాలు చెబుతుంటే, అబద్ధాలు చెప్పకపోతే నేను ఉండలేనండి. ఎందుకు అలా ఇంటింటికి తిరిగి తగులు పెడతామంటే, అలా తగు పెట్టకపోతే నాకు నిద్ర కూడా పట్టదండి అంటారు. అదొక విగ్రహం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం ఏలుబడి చేసిద్ది. బైబిల్ ఉంటుంది, లేని వార్తను పుట్టించిన వాడికి శ్రమ అని బైబిల్లో ఉంది. అసలు ఉన్న వార్తను ప్రచారం చేయరు, లేని వార్తను తీసుకుపోయి ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు అట్లా చేశారు, వాళ్ళు ఎలా చేశారని. లేని వార్త పుట్టించేవా, నీకు శ్రమ. చాలామంది లేని వార్తలు తీసుకుపోయి చెబుతూ ఉంటారు. అదొక వ్యసనం, అదొక విగ్రహం. టీవీ అనే విగ్రహం, సెల్ ఫోన్ అనే విగ్రహం. అది లేకపోతే వీళ్ళు ఉండలేరు కదా. కొంతమందికి వ్యభిచారం అనే విగ్రహం, అంటే అది కూడా ఒక పాపమే. అంటే అదొక విగ్రహం. ఆ పాపం చేయకుండా వారు ఉండలేరు. చాలామందికి చాలా విగ్రహాలు పెట్టేసుకుంటూ ఉంటారు. కొంతమందికి భర్తే ఒక విగ్రహం, భార్యే ఒక విగ్రహం, పిల్లలే ఒక విగ్రహం, తల్లిదండ్రులే ఒక విగ్రహం. కొంతమందికి ఇల్లే ఒక విగ్రహం. నా ఇల్లు నా ఇల్లు అంటారు. వెళ్తా నువ్వు ఇల్లు కూడా పట్టుకెళ్ళలేవు. నా ఇల్లు విడిచి నేను ఎక్కడికి రాను అంటారు. అంటే నీకు దేన్ని చేసేసుకున్న విగ్రహం కింద? నీ ఇంటిని నువ్వు ఒక విగ్రహం చేసేసుకున్నావు. కొంతమందిని చూడండి, ఇంట్లోంచి బయటకు కూడా రారు, ఎక్కడికన్నా వెళ్ళినా ఉండరు. ఎందుకని? నా ఇల్లు చూసుకోవాలి, నా ఇంటికి రావాలి అంటే ఇల్లు కూడా ఏంటిది? అది అదొక విగ్రహం. నువ్వు వెళ్తా ఇంటిని పట్టుకెళ్ళలేవు. ఏది విగ్రహం చేసేసుకున్నావు ఒక్కసారి ఆలోచించే. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే ఒక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అదే ఒక విగ్రహం. కొంతమంది పని ఏంటిది? పని చేయకపోతే వీళ్ళకి జ్వరం వస్తుంది. పని లేని రోజు వీళ్ళకి ఏమవుతుంది? జ్వరం వచ్చేసిద్ది. అదొక విగ్రహం. పని చేయాలి డబ్బుల కోసమే. పని చేయకపోతే వీళ్ళకే జ్వరం వచ్చేసింది. మా తోలుకూడు మా పని లేదని జ్వరం వచ్చింది. పని లేదంట. ఏంటి బాగాలేదంటే, ఇవాళ పని లేదయ్యా, అందుకని ఏమొచ్చింది, ఇంటికి వచ్చేలోపు చచ్చిపోయిందని కబురు వచ్చింది. ఏమనేది పెట్టుకుంది? అసలుకి 366 రోజులు పనికి వెళ్ళాల్సిందేనంట. ఇంటికాడుంటే ఆమెకి ఏమొచ్చేసిద్దంట? జ్వరం వచ్చేసిద్దంట. అంటే అదొక విగ్రహం. ఏ విగ్రహం? పని చేయాలి అదొక విగ్రహం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం. నువ్వు ఎలాంటి విగ్రహంలో కూరుకుపోయావో నాకు తెలియదు, కానీ ఆ విగ్రహాన్ని నువ్వేం చేయాలంటే పగలగొట్టేసి ఆ విగ్రహాన్ని నువ్వు తీసివేసుకోవాలంట. యాకోబు కూడా చెబుతాడు, మీ దగ్గరున్న విగ్రహాలన్నీ తీసివేసుకొని మిమ్మల్ని మీరు శుచిపరచుకొనుడి అని బైబిల్లో ఉంది. మీ దగ్గరున్నవన్నీ కూడా తీసేసుకోమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి? విగ్రహాలంటే ఏదో బొమ్మలు తెచ్చేసుకున్నారని అర్థం కాదు. మన హృదయములో కావచ్చు, మన మనస్సులో కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే ఒక విగ్రహం. పాపం చేసిన వాడు పాపానికి దాసుడు అని బైబిల్లో ఉంది. నువ్వు ఏది విగ్రహం చేసుకుంటావో అదే నీ ప్రాణాన్ని ఏం చేసిద్ది? తీసేసిద్ది. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళ నుంచే శోధనలు వస్తాయి. నువ్వు ఒక మనిషిని ఎక్కువగా ప్రేమించు, ఆ మనిషి నుంచే నీకేమొస్తాయి? శోధనలు వస్తాయి. నువ్వు ఎంత ఎక్కువ ప్రేమిస్తూ ఉంటావో అంత దూరం అయిపోద్ది. నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటావో వాళ్ళ నుంచే శోధనలు వస్తూ ఉంటాయి. అందుకని దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. బైబిల్లో దేవుడు చెబుతాడుగా, నా నిమిత్తం అవసరమైతే తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, ఎవరినైనా సరే ఎవరికంటే ఎక్కువగా ప్రేమించద్దు అన్నాడు దేవుడు. ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినను వారు నాకు పాత్రులు కాదు అని బైబిల్లో దేవుడు సెలవిచ్చాడు. నువ్వు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే వారిని నువ్వేం చేసుకున్నావు తెలుసా? విగ్రహంగా
చేసేసుకున్నావు. ఏ పిల్లలను విగ్రహంగా చేసుకున్నావో, భర్తను విగ్రహంగా చేసుకున్నావో, ఇంటిని దేన్ని విగ్రహంగా చేసుకున్నావో, ఈ రోజున దేవుడు చెబుతున్నాడు ఆ విగ్రహాలను పగలగొట్టి తీసివేసుకొని నిన్ను నువ్వు శుచిపరుచుకుంటే 2025 అయినా నీకు కలిసి వచ్చింది. 2025 అయినా నీకు దీవెనకరంగా ఉంటుంది. 2025 అయినా ఇప్పటి వరకు చూడలేని కార్యాలు ఆ సంవత్సరంలో అయినా నువ్వు చూడగలుగుతావు. నువ్వు చూడలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రభు దృష్టికి నువ్వు అనుకూలంగా లేవు. ప్రభు దృష్టికి నువ్వు అనుకూలంగా ఉంటే ఆయన అన్నీ నీకు చేసి పెడతాడు. నీ జీవితంలో అన్ని కార్యాలు జరుగుతాయి. మనకి పని అవ్వాలంటే వాళ్ళకి అనుకూలంగా మనం ఉండాలి. ఉంటేనే మన పనులన్నీ కూడా అవుతాయి. ప్రభు దృష్టికి కూడా అనుకూలమైనవి చేయకుండా మనకిష్టం వచ్చినవి చేసుకుంటా పోతూ ఉంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు కూడా చేయడు. మరి ఆయనకు అనుకూలమైన రీతిగా మనం బ్రతకాలి. ఇప్పటికి నేను 5 మాటలు చెప్పాను. ఈ 5 మాటలు గనక మన జీవితంలో గుర్తు పెట్టుకొని వాటి ప్రకారం గనక మనం నడుచుకుంటే 2025 కలిసి వచ్చే సంవత్సరంగా ఉంటుంది. 2025 దీవెనకరమైన సంవత్సరంగా ఉంటుంది. నెమ్మదితో కూడిన దినాలు చూసే సంవత్సరంగా ఆ సంవత్సరం ఉంటుంది. నువ్వు అనుకున్నట్లుగా జరిగే సంవత్సరంగా 2025 ఉంటుంది. ఈ కుటుంబంలో ఇప్పటివరకు దేవుడు ఎన్నో మేళ్ళు చేసుకుంటూ వచ్చాడు. ఇంకా దేవుని దృష్టికి అనుకూలంగా ఈ కుటుంబం బ్రతికితే దేవుడు ఇంకా మేలులు, మన దేవుడు ఎలాంటి దేవుడు? తమ్ముడు వాక్యం చెప్పాడు మేలు గురించి, అత్యధికమైన మేలు చేసేవాడు. అంతే కదా, మన దేవుడు ఎలాంటి దేవుడు? మేలు చేసే దేవుడు, అత్యధికమైన మేలు చేసేవాడు. నువ్వు ఏమేమి కోల్పోయావో అవన్నిటిని కూడా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. కనుక ఈ 5 మాటలు మనందరి వినికిల్లో దేవుడు దీవించునుగాక. మనందరం కూడా వాక్య ప్రకారం నడుచుకొని దేవునికి అనుకూలమైన వారిగా ఉందుముగాక.